ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు సాధారణంగా మంచినే బోధిస్తూ ఉంటాయి. చెడు చేయమని ఏ గ్రంథం కూడా బోధించదు. తాగద్దని, తిరగద్దని, పాపిష్టి పనులు చేయొద్దని, అన్యాయం చేయొద్దని, అవినీతి వద్దని, అధర్మానికి పాల్పడొద్దని ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథానికి ఇతర గ్రంథాలకు ఉన్నటువంటి ప్రధాన తేడా ఏంటో తెలుసా? ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఏమైతే చెయ్యొద్దు అని అంటుందో, చెయ్యొద్దు అని చెప్తుంది, చెయ్యకుండా జీవించగలిగిన శక్తిని కూడా ఈ గ్రంథం ఇస్తుంది. Many books gives us information, but only Bible brings transformation. పాపిని పాపం చేయొద్దు అని చెప్పి గ్రంథాలు బోధిస్తాయి, కానీ పరిశుద్ధ గ్రంథం అయితే పాపము చేయొద్దు అని అంటూనే పాపిని పరిశుద్ధునిగా మార్చే మహాశక్తి కలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం.